హలో గైస్, వెల్కమ్. మన నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్, టేబుల్ టాపర్స్. సో కొంచెం పంజాబ్ కింగ్స్ ఫామ్ చూస్తుంటే మాత్రం లిటిల్ బిట్ ఓకే అని అనిపిస్తుంది, ఎందుకంటే లైన్గా 2 ఓడిపోయారు. మనం కూడా జస్ట్ ఒకటి ఓడిపోయాం, బట్ చాలా మన తప్పుల వల్ల ఓడిపోయాం తప్ప పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏం లేదు. అంటిల్ అన్లెస్ వీ మేక్ అగైన్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టీమ్. సో ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే టీమ్ చేంజెస్ ఫస్ట్ మాట్లాడుకుందాం. టీమ్ చేంజెస్లో నాకు తెలిసి నితీష్ కుమార్ రెడ్డి మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చాడంటే సేమ్ ఇంతకుముందు కాంబినేషనే సెట్ అవుతుంది, ఎందుకంటే మన వాళ్ళకి ఒక దెబ్బ పడింది. నితీష్ కుమార్ రెడ్డి బ్యాక్ అయితే మళ్ళీ ఎయిదర్ హర్ష్ దూబే ఆర్ శివాంగ్ కుమార్లో ఒకరు ఉంటారు టీంలో, అండ్ ప్రఫుల్ హింగే, సకీబ్ హుస్సేన్, ఇషాన్ మలింగ. సో రెగ్యులర్ టీమ్. సో ప్రాబ్లం ఏం లేదు, బట్ చూడాలి మళ్ళీ మన వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా చేంజెస్, ఏమన్నా ఫోర్సబుల్ చేంజెస్ ఏమన్నా చేస్తారేమో. నితీష్ కుమార్ రెడ్డి టీంలోకి రాకపోతే మాత్రం దయచేసి స్మరణ్ రవిచంద్రన్కి ఇంకో ఛాన్స్ ఇవ్వండి. అండ్ టీంలో ప్లేయింగ్ 11లో సకీబ్ హుస్సేన్ని పెట్టి ఉంచండి, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మొన్న హర్ష్ దూబేని తీసుకోలేకపోతున్నాం, సకీబ్ హుస్సేన్ని తీసుకోవాలి, ఇద్దరు అవసరమే. సో పవర్ ప్లేలో వేయడానికి ఎవరు లేరు. ఇంకా అదర్ సైడ్ పంజాబ్ కింగ్స్ దగ్గరికి వస్తే నాకు తెలిసి వాళ్ళు చేంజెస్ ఏమీ చేయరు, సేమ్ ప్లేయింగ్ 11తో ఆడతారు. కాకపోతే ఏమన్నా చేంజ్ ఒక ఛాన్స్ ఉంది. జేవియర్ బాట్లెట్ ఉన్నాడు కదా, సో తనని పక్కన పెట్టి లాకీ ఫెర్గ్యూసన్ని తీసుకురావచ్చేమో అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ వన్ చేంజ్, బికాజ్ హీ వాజ్ టూ ఎక్స్పెన్సివ్ లాస్ట్ మ్యాచ్. లో స్కోరింగ్లో దాదాపు 4 ఓవర్స్లో 38 రన్స్ ఏమో ఇచ్చాడు. సో అదొక చేంజ్ తప్ప వేరేదేం లేదు. బ్యాటింగ్ విషయానికి వస్తే మన వాళ్ళది ఎట్లాంటి పరిస్థితో ఎగ్జాక్ట్ సేమ్ పంజాబ్ కింగ్స్ది కూడా, ఎందుకంటే టాప్ 3 మీద చాలా డిపెండెంట్ అయి ఉన్నారు వాళ్ళు. సో మన వాళ్ళు కూడా టాప్ 3 మీద డిపెండ్ ఏం లేరు. నితీష్ లేడు కాబట్టి లాస్ట్ మ్యాచ్లో డిపెండెన్సీ అట్లా కనిపించింది. నితీష్ ఉండుంటే క్లాసెన్ నితీష్ చాలా మ్యాచ్లో వికెట్లు పడకుండా చూసుకున్నారు. అండ్ వాళ్ళైతే టాప్ 3 మీద చాలా డిపెండెన్స్. ఒక్కసారి కనుక ఫస్ట్ ఒక 2 వికెట్స్ పడితే వాళ్ళు బ్యాక్ స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుంది. సో పవర్ ప్లే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రఫుల్ హింగే రన్స్ ఇచ్చిన పవర్ ప్లేలో తన బౌలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎయిదర్ ప్రఫుల్ హింగే లేకపోతే కొత్త బౌలర్స్ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకోండి. బట్ ఇంకొకసారి హర్షల్ పటేల్ని మాత్రం తీసుకురాకండి, మీకు దండం పెడతాం. సో బ్యాటింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ హెడ్ ఎస్పెషల్లీ హెడ్ ఫామ్లోకి వచ్చాడు కాబట్టి మంచి ఫామ్ చూపెట్టాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా హెడ్ ఆడాడు. అండ్ అభిషేక్ శర్మ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్ వీళ్ళతో ప్రాబ్లం ఏం లేదు. సో దే ఆర్ ఆల్ ఇన్ ఫామ్. అండ్ పంజాబ్ అబ్వియస్లీ దే ఆర్ వెల్ సెటిల్డ్. కాకపోతే ఇదే టైము వాళ్ళ మొరాల్ కొంచెం లో ఉంది, ఎందుకంటే 2 వరుసగా 2 ఓడిపోయారు కాబట్టి ఇదే మంచి టైం మన వాళ్ళు ఈ మ్యాచ్ కొట్టడానికి. ఇప్పుడు మెయిన్ 4th పొజిషన్ మనం అసలు ఫస్ట్ 2 సెక్యూర్ చేయాలంటే ఇప్పుడున్న 4 మ్యాచ్ల్లో 3 గెలవాలి. గెలిస్తే సెకండ్ స్పాట్ సెక్యూర్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనకున్న 4 మ్యాచ్లు ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్న టీమ్స్తోనే ఉన్నాయి. ఎస్పెషల్లీ పంజాబ్తో మ్యాచ్ ఇప్పుడు, దాని తర్వాత జీటీ, దాని తర్వాత సిఎస్కే, దాని తర్వాత ఆర్సీబీతో లాస్ట్ మ్యాచ్. సో ఆర్సీబీతో మ్యాచ్కు ముందే మనం మళ్ళీ ఒకసారి లైన్గా 3 మ్యాచెస్ కొట్టామంటే మాత్రం టాప్ 2 కన్ఫర్మ్. అట్లీస్ట్ ఫస్ట్ ప్లేస్ కాకపోయినా సెకండ్ ప్లేస్లో కన్ఫర్మ్ అవుతుంది. మనకున్న టీంతోని 3rd, 4th ప్లేస్కు వచ్చి ఎలిమినేటర్ ఆడడం కంటే క్వాలిఫైయర్ 1 ఆడడమే ఇంపార్టెంట్. ఇంకా స్టేడియం విషయానికి వస్తే మన ఏ పిచ్ వాడతారో తెలీదు, మన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కాబట్టి మన వాళ్ళు ఇప్పటివరకు 5 ఆడారు, 5లో 3 గెలిచారు, 2 ఓడిపోయారు హోమ్ గేమ్స్. సో ఇది 6th హోమ్ గేమ్, ఇదొకటి ఉంది. దాని తర్వాత ఆర్సీబీతో లాస్ట్ గేమ్ ఉందన్నమాట. సో నాకు తెలిసి ఈ మ్యాచ్ మనం గెలుస్తామనే అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఇప్పటికీ కూడా మొన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్యాట్ కమిన్స్ డ్రెస్సింగ్ రూమ్లో మన ప్లేయింగ్ స్టైల్ మాత్రం అదే, ఓడిపోయినా కానీ వీఆర్ అగ్రెసివ్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఎంతవరకు వర్కౌట్ అవుద్దో తెలియదు, బట్ వికెట్లు పడ్డప్పుడు మాత్రం అగ్రెసివ్ మాత్రం వద్దు. సో రెస్పెక్టబుల్ స్కోర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈ ఐపీఎల్లో 200 చేస్తే తప్ప ఏ టీము విన్ అవ్వట్లే. ఎందుకంటే 200 చేసినా కూడా ఎంత మంచి బౌలింగ్ ఉన్నా కూడా 200 కొట్టేస్తున్నారు అవతల వాళ్ళు, ఈజీగా చేజ్ చేస్తున్నారు. నిన్న ముంబై కూడా 229 చేజ్ చేసింది, 228. సో 200 అనేది పక్కా అయిపోయింది. సో 200 ఏ టీం అయినా కొడుతుంది. సో సన్ రైజర్స్కున్న అగ్రెసివ్ అప్రోచ్తోనే 200 అనేది చాలా తక్కువ మనకి.
సో మన వాళ్ళు ఆడితే మాత్రం 240+ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎప్పుడైనా. సో చూడాలి. జీటీతోని సిఎస్కేతోని అవి కూడా చాలా టఫ్ మ్యాచెస్. జీటీ చాలా మంచి ఫామ్లో ఉంది ఇప్పుడు, మంచి బౌలింగ్ వాళ్ళకైతే. వాళ్ళ ఇప్పటివరకు టోర్నమెంట్లో ద బెస్ట్ బౌలింగ్ అంటే జీటీ, దాని తర్వాత కాస్తో కూస్తో ద బెటర్ బౌలింగ్ అంటే మనదే అని చెప్పొచ్చు. సో యా, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ విల్ డెఫినెట్లీ విన్ దిస్ గేమ్ అండ్ హోప్ వీ గెట్ బ్యాక్ టు అవర్ విన్నింగ్ ట్రాక్. సో ఇది సంగతి ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ మ్యాచ్ గురించి. దయచేసి మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ వస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. స్టే ట్యూన్ టు తెలుగు పెవిలియన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.